మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. అన్ని పార్టీలు మ్యూట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ప్రచారం 48 గంటల ముందే బంద్ పెట్టాలన్న ఈసీ నిబంధనలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఇక నిన్న మొన్న శివుల మోత మోగిండే, ఆ మోత ఆగిపోయింది. ఇప్పుడు అసలైన ఘట్టం ఉంది. ఇప్పుడు బూతుల వారిగా, ఓట్ల వారిగా, కులాల వారిగా, ఇండ్ల వారిగా పంపిణీ కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ రేపు ఇవాళ రాత్రి ఎక్కువ ఉంటుంది. ఇవాళ రాత్రికి విపరీతంగా ఉంటుంది. దయచేసి ఆ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు మన గలీల పొంట, ఆయనతో వస్తలేరు అనుకొని మీరు తలుపు దగ్గర వేసి పడుకుంటే మిస్ అయిపోతారు. కొంతమంది తీసుకుంటే వాళ్ళకి చెప్తా ఉన్నాం. తర్వాత తీసి లైట్ వేసి పెట్టుర్రి, మేల్కొనే ఉన్నారనుకొని ఇట్లా టక్కున బెల్లు ఒక మామూలు టైంలోనేమో గొల్లెం గుద్దినా కూడా లేవనటువంటి వాళ్ళు ఇట్లా అలికిడైతే లేచేటువంటి పరిస్థితిలోకి రావాలి. ఇవాళ వస్తారు కూడా కామన్గా. ఎందుకంటే ఎన్నికలు అట్లా తయారైపోయినాయి. ఎంత చెప్పినా కూడా అది ఆ పరిస్థితి అట్లనే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే ఎలక్షన్లో అందినంత మొత్తం అంతదని మీరు పొరపాటు అనుకోకండి. ఇక ఏదో మోతాదు అందా చెప్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇక రెండో విషయం ఏంటంటే న్యూట్రల్ ఓటర్ అని ఉంటాడు. ఇక్కడ వీళ్ళ ఎవరికి ఎక్కువ వస్తాయి ఇలా ఇదొకటి ఉంటుంది. మనం న్యూట్రల్ ఓటర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు, గోపి అన్నట్టు. గోపి అంటే ఎవరిని కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా ఎట్లా ఉంటాయి. ఎవరైనా ఓటు వచ్చి అడిగితే ఇప్పుడు బీజేపీ ఆయన ఓటు వచ్చాడు ఇట్లా అంటాడు, కాంగ్రెస్ ఆయన వస్తే ఇట్లా, టీఆర్ఎస్ ఆయన వస్తే ఇట్లా అంటాడు. ఆయన మనసులో ఏముందో ఎవరికి అర్థం కాదు చెప్పాడు. ఇక్కడ సపోజు ఎనడం ఉన్నాడు, కాంగ్రెసే మంచిదోయ్ అన్నాడు అనుకో, ఒక సింపథైజర్, సింపతి న్యూట్రల్ ఓటర్ ఉంటాడు, ఇతనికి ఎక్కువ లబ్ధి. ఎందుకంటే అందరిచ్చిపోతారు. ఇప్పుడు న్యూట్రల్ గా ఉండేటోళ్ళకి ఏం చేస్తారంటే ఇటు కాంగ్రెస్ ఆయన ఇస్తాడు, బీజేపీ ఆయన ఇస్తాడు, బీఆర్ఎస్ ఆయన ఇస్తాడు, ఇంకెవరైనా ఇండిపెండెంట్లు ఉంటే వాళ్ళు కూడా ఇస్తారు. అయితే వీళ్ళు న్యూట్రల్ ఓటర్లకు మాత్రమే సాధ్యం. వీళ్ళు తలా 300 ఇచ్చినా కూడా 1200 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. ఓటు ధర, ఓట్ల ధర కాదు, ఓటు ధర. ఇక సపోజ్ సింపథైజర్ ఉండి ఆ పార్టీ అంట ఈ పార్టీ అంట తిరిగినాం అనుకో, రాని ఓటు అని చెప్పి ఇది పక్క కాంగ్రెస్కే పోతుంది అనుకున్నాను అనుకో, వీళ్ళు ముగ్గురు ఇయ్యారు అన్నట్టు. లేకపోతే ఇది బీజేపీ ఆయన అనుకో, ఈయనడు ఇక పడదని ఇచ్చినా వేస్ట్ అని అనుకుంటారు. అందుకే న్యూట్రల్ ఓటర్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక పార్టీ ఓటర్ అయితే బీజేపీ అని అనుకో, ఎట్లకైనా ఇస్తాడు కానీ వాళ్ళు కూడా ఇయ్యరు. అదొక బాధ ఉంది. బీజేపీ నేను కట్టర్ బీజేపీ, కట్టర్ కాంగ్రెస్ అంటే కథమే, కట్టు పైసలు కట్టు, ఇటు ఇచ్చేటోడు ఇయ్యడు, సొంత పార్టీ ఇయ్యడు, వాళ్ళు ఎట్లకైనా వేస్తారు కదా అని అనుకుంటారు. సహజంగా మా మనస్తత్వాలు అట్లా ఉంటాయి అన్నట్టు. ఇక ఏం మనోడైనా అనుకుంటారు. అయితే విషయం ఏంటంటే ఎన్నికలలో ఎంత కట్టరోడైనా ఎంట తిరిగేటోనికి రాత్రి కొమ్మ కొట్టకపోతే వాడు తెల్లారంగా రానే రాడు. మన ఈ ఎన్నికలే అట్ట తరగబడి మినిమం ఏదో ఒకటి వాడిని చేయాలి. ఇంటికి వాణిగా తోలకుండా ఉండాలి. మనం వేరే రకంగా తోలితే ఉంటాడు అన్నట్టు. అయితే ఇది ఈ ఓట్లలో, సాధారణ ఓట్లలో ఉంటుంది. కానీ ఈ గ్రాడ్యుయేట్ ఓట్లలో మాత్రం ఈ వ్యవహారం ఉండదు. ఎందుకంటే అంత మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి అక్కడ ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు ఇవాళతోటి ఈ ఎన్నికల ఏది ప్రచార ప్రక్రియ అయిపోయింది. మెయిన్ కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి ఇవాళ చూడరు, ఏ ఊళ్ళో చూసినా కుక్కలు మొరుగుతూ ఉంటాయి. రాత్రి పూట 12-1కి మొరుగుతుంటాయి కుక్కలు అంటుంటాయి. ఎందుకు అంటుంటాయి అంటే వీళ్ళు తిరుగుతుంటారు కదా, ఇళ్ళకి పైసలు పంచుతందుకు అదో ఇదో తిరుగుతూ ఉంటారు కదా, తెలియక కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అయితే నిన్న కుక్కలకు కూడా అచ్చా ఎలక్షన్స్ వచ్చినాయి, కామన్గా వస్తుంటారులే అనేటువంటి యాంగిల్లోకి కుక్కలు కూడా మారిపోయినాయి. ఇక అలాగే చాలా చోట్ల కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు అమ్ముకుంటారు. ఇక కొన్ని చోట్లనైతే రోడ్ల మీదకి ఎక్కిన ఘటనలు చూసినాం మనం. అట్లెట్లు ఇవ్వవు, మాకెందుకు ఇవ్వవు. అయితే విషయం ఏంటంటే ఇటు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్, ఇండిపెండెంట్, వీళ్ళెవ్వరు కూడా ₹1 పంచలేదు అనుకో, రూపాయి ఇవ్వకపోయినా వీళ్ళు ఓటేస్తారు. ఓటు ఎట్లా వేస్తారు మరి పోయేటప్పుడు? ఇట్లా మనమే ఒక్కరు రాలే ఇటేం కాల అని చెప్పి పోతారు, ఓటేస్తారు. ఓటు వేయక మాత్రం మానరు వీళ్ళందరి ఇంట్లోకి. అయితే నేను గెలవాలనినా ఎవరి గెలుపు వాళ్ళ కోసం ఇక మెల్లగా పైసలు తిత్తా ఉంటారు. ఇక ఈ ఓటర్లకు కూడా ఎరికే ఇవాళ తప్పితే సార్ మళ్ళీ దొరకడని ఇక వాళ్ళనే ఉన్న కాడికి వెళ్ళి దులుపుకొని అవతల పడతారు అంతే. ఇక ఒకే మనిషి ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే
ఈ కాంగ్రెస్ ఆయన ఓ 1000 రూపాయలు ఇచ్చిండు అనుకో, బీజేపీ ఆయన ఒక్క వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చిండు అనుకో, ఇప్పుడు ఏం చేసిరంటే జనాన్ని నమ్ముతలేరు. నీ ఇమానం తిను, పూటక మీద చెయ్యేసి, పూటక మీద చెయ్యి, దేవుని మీద ఇమానం తిను, ప్రమాణం తిను అని చేయిస్తారు అన్నట్టు. జనానికి కూడా అలవాటే ఈ ఉత్తయ ఇమానాలు ప్రమాణాలని. ఉత్తయాన్ని ఏం చేస్తావు ఆఖరికి ఇవాళ అంటారు, నీ మీదనే అనుకుంటారు లోపల, నీ మీదనే అనుకుంటారు అన్నట్టు. అట్లా ఆ రకంగా ఈ ఎన్నికలు ఇగో ఈ తరీకాలో మోపైపోయినాయి మొత్తం తెలంగాణలో. ఇక ఇవాళటి నుంచి ఇదే గిలగిలు ఉంటుంది మొత్తం రాష్ట్రం అంతా. ఇవాళ ఇగో వాడు పైసలు మాస్తున్నాడు, వీడు మాస్తున్నాడు, వీడు మాస్తాడు, వాడు మాస్తాడు, అందరు మాస్తారు. పుట్టుకున్న ఎవరి పైసలన్నీ ఎవరైనా పట్టించినాను. ఇప్పుడు సపోజ్ బీజేపీ అయిన పైసలు బీఆర్ఎస్ అయినా పట్టించిండు అనుకో, అప్పుడు జనమే అయ్యో ఇట్లా మనవే కాదురా వచ్చే పైసలు కూడా అని తిడుతుంటారు అన్నట్టు. సానుభూతి అట్లో సానుభూతి వస్తూ ఉంటుంది.